బస్సు ఇలా ఉందండి. మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి. హాయ్ గైస్, ఇప్పుడు సమయం చూడండి 11:59 అంటే ఇంకా 12 కూడా కాలేదు. ఇదేంటి మన బస్సు. సర్వీస్ నెంబర్ చూడొచ్చు 5657 హైదరాబాద్. అంటే ఇది చిత్తూరు నుండి వస్తుందండి. చిత్తూరు 8 గంటలకు అక్కడ డిపాజిట్ అయి ఉంటుంది. కడప వచ్చేసి 12:15 ఇక్కడ చేరుకోవాలి. యాక్చువల్లీ 12:15 సూపర్ లగ్జరీ బస్సు యొక్క టైమింగ్ కడప టు హైదరాబాదు. అయితే చిత్తూరు నుండి 11:30 చేరుకోవడం జరిగింది. 45 నిమిషాలు ముందుగానే చేరుకోవడం జరిగింది. చేరగానే మన డ్రైవర్ సార్ నిత్యానంద్ గారు 11:40 ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను రూమ్లోనే ఉన్నాను. సో ఆయన ఫోన్ చేసిన తర్వాత రెడీ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీగా 11:59 అయిందండి. అండ్ నా టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. కడప నుండి హైదరాబాద్ ఎంజీబీఎస్ వరకు 759 అంటే 760 రూపాయలు అనుకోండి. ఒకసారి కడప బస్ స్టాండ్ వ్యూ చూపిస్తాను చూడండి. నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 12:04 అయింది. ఇప్పుడు 12:15 డిపార్చర్ తీసుకొని కడప బస్ స్టాండ్ నుండి ఉదయం తెల్లవారుజామున 9 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు చేరుకుంటుందండి. 12:15 మా బస్సు డిపార్చర్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం చూడండి. ఇప్పుడు టైం ఇక్కడ అండ్ మన డ్రైవర్ గారు చంద్ర డ్రైవ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీగా చూడండి, మీరు టైం చూడండి 12:15 అండ్ మన బస్సు వచ్చేసి కడప బస్ స్టాండ్ నుండి డిపార్చర్ తీసుకుంటుందండి. మన నిత్యానందం ఎంట్రన్స్లో ఉన్నారు ఇక్కడ. ఆయన సెకండ్ డ్రైవర్ చిత్తూరు నుండి వస్తున్నారు. వీళ్ళు చిత్తూరు డిపో సంబంధించిన వాళ్ళు ఇద్దరు డ్రైవర్స్ కూడా అండ్ బస్సు కూడా. సో ఈ విధంగా మన బస్సు బయలుదేరుతుందండి. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం అండి. ఎందుకంటే ఒకవేళ ముందే వెళ్ళారనుకోండి ఎవరన్నా చెప్పలేము, కంప్లైంట్ పెట్టచ్చు. ఎవరన్నా పన్నెండు అంటే ఎవరు ఉండరు, ఆ విధంగా ఉండరు. ఆల్రెడీ ఎవరైనా రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ఉంటే ఆల్రెడీ కాల్ చేసి తెలుసుకుంటారు విషయం ఏంటా, వస్తున్నారా లేదా అని. కడప క్రాస్ అయిన తర్వాత మొట్టమొదటి రాయలసీమ టోల్ ప్లాజా అండి. ఇక్కడికి మనము 12:43 చేరుకోవడం జరిగింది.
మైదుకూరు టౌన్లోకి ఎంటర్ అయ్యామండి. మైదుకూరు బస్టాండ్కి 12:55 చేరుకోవాలి. అటువంటిది కేవలం 1 నిమిషం ఆలస్యంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కడప బస్టాండ్ నుండి ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అక్కడ నుంచి డిపాజిట్ తీసుకోవడం జరిగింది. చంద్ర అయితేనేమి నిత్యానందం టైమింగ్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేస్తున్నారండి ఈ బస్కు. ఇప్పుడు నిత్యానందం గారు డ్రైవ్ చేస్తారండి, మేబీ అప్ టు ఆలగడ్డ. సో ఈ విధంగా మన ఇద్దరు అన్నగారులు వచ్చేసి ఒక 50-60 కిలోమీటర్స్ చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా బాగుంటుంది కదా. ఒకసారి మైదుకూరు బస్టాండ్ వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. ఇది మైదుకూరు బస్టాండ్. ఇక్కడ కేవలం టీ తీసుకునే వాళ్ళు, టీ తర్వాత ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాటర్ తీసుకునే వాళ్ళు. సో ఈ విధంగా ఇక్కడ 2 మినిట్స్ ఇక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా 12:58 ఇక్కడ నుంచి డిపాజిట్ అవుతుందండి మన సూపర్ లగ్జరీ చిత్తూరు సంబంధించింది. సెకండ్ టోల్ ప్లాజా చాగల్మర్రి సెకండ్ టోల్ ప్లాజా చేరుకున్నాము. ఫ్రంట్లో విక్రమ్ కూడా ఉంది. టచ్ అవుతా ఉండింది, డ్యామేజ్ అవుతా ఉంది. అటుపక్క ఆల్విన్ అతను ఒక్కసారిగా టర్న్ ఇచ్చాడు రైట్ సైడ్లోకి. సో బాడీ టచ్ అవుతా ఉండింది మన సూపర్ లగ్జరీ బాడీ. థ్యాంక్ గాడ్. అక్కడ చూడండి విక్రమ్ బయట నుంచి చాలా బాగుంటుందండి చూసేదానికి. గోటూరు ట్రావెల్స్ వాళ్ళది. అండ్ 7 Hills కూడా ముందు వెళ్ళిపోయి అదిగోండి అక్కడ ఉంది 7 Hills. అండ్ 1:35 సెకండ్ టోల్ ప్లాజా. 1:30 ఫస్ట్ టైం చూస్తున్నానండి చాగల్మర్రి టోల్ ప్లాజా దగ్గర. చాలా ఆలస్యం. ఇక్కడ వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు, పాస్ అవ్వడం లేదు అసలు. మరి ఏం ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే మనకన్నా ముందు చాలా క్రాస్ అయ్యాయి కదా, ఓవర్టేక్ అయినట్టు అవి కూడా ఇక్కడ చూడడం జరిగింది. అది ఇక్కడ కొంతమంది దిగారు. నంద్యాల బస్ స్టాండ్ కొద్ది దూరంలోనే ఉంది. 2:43 చేరుకోవాలి. సో ఇప్పుడు 2:43 అయిపోయింది. ఇంకొక వెల్కమ్. ఇదే అండి నంద్యాల బస్ స్టాండ్ వ్యూ. ఒకసారి చూడండి. ఇది ప్లాట్ఫామ్ 1. ఇక్కడ నుంచి మొదలవుతాయి 1, 2, 3, 4 ఈ విధంగా. కొంతమంది మన బస్ కోసం వెయిటింగ్. అబ్బాబా
దిగేవాళ్ళు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి బెట్టింగ్ ఇస్తున్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ దిగేవాళ్ళు పాపం అంతా బ్లాక్ చేసేస్తున్నారే. ఇలాగే వచ్చింది మన బస్సు ఎగ్జిట్. కర్నూలు కర్నూలు దిగేవాళ్ళు ఇప్పుడు సమయం చూడండి 4:29. ఇండియన్ ఆయిల్ మనం కర్నూలు డిపో లోపల మన బస్సుకు మనం డీజిల్ ఫిల్ చేసేదానికి అన్న ఇక్కడ తీసుకొచ్చాడు డైరెక్ట్గా. సో ప్యాసింజర్ మొత్తం దిగేశారు. ప్యాసింజర్ మొత్తం వచ్చేసి నాతో పాటు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. చంద్ర అన్న బాగా పడుకున్నారు, ఇప్పుడు లేచారు. మళ్ళీ ఇంకా నిత్యానంద మైదుకూరు వాడు వస్తాడు కరెక్ట్గా. సో ప్లేసే లేదు సార్ అసలు. మొత్తం బండ్లు పల్లె వెలుగు అన్నీ రెస్టారెంట్గా పెట్టేశారు మాత్రం. అంతే కదా వచ్చేసాం అంటే మేము డీజిల్ కుట్టించుకొని కర్నూలు బస్ స్టాండ్లోకి వచ్చేసాము. 4:45 మన బస్ చేరుకోవాలి. అటువంటిది డీజిల్ పట్టించుకొని మొత్తం చేసి 4:40 అంటే 5 నిమిషాల ముందుగానే బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ఒక 2-3 బోర్డింగ్ అయ్యారు ఇక్కడ. ఇదే అండి కర్నూలు బస్ స్టాండ్ నుంచి మన బస్సు ఇలా ఉందండి. మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి.